కరుడుగట్టిన రౌడీ షీటర్లను రాష్ట్రం నుంచి బహిష్కరిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. పదే నేరాలకు పాల్పడుతూ అలజడి సృష్టిస్తున్న రౌడీ షీటర్లపై పీడీ యాక్ట్ ప్రయోగించి జైల్లో పెడతామని హెచ్చరించారు. వీటికి సంబంధించి ఎస్పీల నుంచి అందే ప్రతిపాదనలకు వెంటనే ఆమోదం తెలపాలని కలెక్టర్లను ఆదేశించారు. రౌడీ షీటర్ల సమగ్ర వివరాలతో రికార్డులు సిద్ధం చేయాలని ఎస్పీలకు నిర్దేశించారు. జిల్లాలో రౌడీయిజాన్ని నియంత్రించే బాధ్యత కలెక్టర్, ఎస్పీలదేనని సీఎం స్పష్టం చేశారు. కలెక్టర్ల సదస్సులో భాగంగా రెండో రోజు పోలీసు ఉన్నతాధికారులు ఎస్పీలతో శాంతి భద్రతలపై సీఎం సమీక్షించారు. నెల్లూరు లాంటి చోట్ల లేడీ డాన్లు వస్తుండటాన్ని ప్రస్తావించారు. అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ఈ తరహా ఘటనలకు పాల్పడే వారిని ఏమాత్రం ఉపేక్షించొద్దని నిర్దేశించారు. తదుపరి కలెక్టర్ల సదస్సు నాటికి ప్రతి ఎస్పీ వారి జిల్లాలో జరిగే టాప్ 3 నేరాలను గుర్తించి వాటి కట్టడికి ఎలాంటి అత్యుత్తమ ఆచరణలు అమలు చేశారో ఆ వివరాలతో రావాలన్నారు. వాటిల్లో అన్నింటికంటే బాగున్న వాటిని ఎంపిక చేసి సదస్సులో ప్రదర్శించి వాటిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు. ప్రతి రోడ్డు ప్రమాదాన్ని విశ్లేషించి వాటిని నియంత్రించాలని, హాట్స్పాట్లను గుర్తించి అక్కడ సమస్యలను పరిష్కరించాలన్నారు. జిల్లాకో సైబర్ పోలీస్ స్టేషన్, రాష్ట్ర స్థాయిలో సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ పెండింగ్లో ఉందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సీఎం దృష్టికి తీసుకెళ్లగా వాటి ఏర్పాటుకు అవసరమైన నిధులు, అనుమతులను వెంటనే మంజూరు చేయాలని అక్కడికక్కడే ఆర్థిక శాఖాధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 5.5% మేర నేరాలు తగ్గాయని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చెప్పారు. మొత్తంగా 16 జిల్లాల్లో నేరాలు తగ్గగా 10 జిల్లాల్లో పెరిగాయని వివరించారు. కలెక్టర్ల సదస్సులో భాగంగా శాంతి భద్రతలపై నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ మేరకు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆర్థిక నేరాల దర్యాప్తుపై సిబ్బందుల మెళకువలు పెంచుతున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 153 మంది రౌడీ షీటర్లపై పీడీ యాక్ట్ ప్రయోగించినట్లు వివరించారు. నేను ఆల్ కలెక్టర్స్ అండ్ ఎస్పీస్ను కోరుతున్నా, మీరిద్దరు అనుకుంటే జీరో క్రైమ్ డిస్ట్రిక్ట్లో ఉండాలి. అదే సమయంలో హ్యాబిచ్యువేటెడ్ ట్రబుల్ మేకర్స్ ఉంటే వాళ్ళ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. కావాలని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మాత్రం ఫర్మ్గా డీల్ చేయాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియాలో కూడా ఇది ఒకప్పుడు చాలా అసభ్యంగా ఉండేది. ఈరోజు మేము కూడా ఎన్డీఏలో కూడా ఎవరైనా సరే వాళ్ళ వర్షం చెప్పాలంటే చెప్పచ్చు, కానీ వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మాత్రం ఎవరిని మేము ప్రోత్సహించడం లేదు. అవతల వాళ్ళు చేస్తే మనం ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ఒక మంచి సాంప్రదాయాలు ఉండాలి, రాజకీయ విభేదాలు ఉంటాయి, కానీ వ్యక్తిగతంగా మాత్రం క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మాత్రం ఫర్మ్గా ఉండాల్సిందిగా నేను మిమ్మల్ని అందరూ కోరుతున్నా. January 15th నుంచి ఆల్ ఫైల్స్ విల్ బి ఆన్లైన్. పోలీస్ శాఖలో కూడా డీజీ గారికి చెప్తున్నా, మీరు కూడా అన్ని ఫైల్స్ ఆన్లైన్లోకి రావాల్సిందే. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కావాల్సిందే. రెండో పక్కన January 15th లోపల ఆల్ సర్వీసెస్ కూడా ఆన్లైన్. ఆల్ ఫైల్స్ విల్ బి ఆన్లైన్, ఆల్ సర్వీసెస్ విల్ బి ఆన్లైన్. అప్పుడు మనకి ఈజీగా ట్రేసబిలిటీ అన్నీ ఉంటాయి. సాటిస్ఫాక్షన్ లెవెల్ బాగా పెరిగే పరిస్థితి వస్తుంది. ఇది కూడా చేయాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటూ, స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ అంటే జస్టిస్ అనేది రియల్ టైంలో చేసే పరిస్థితి రావాలి. మీరు లా అండ్ ఆర్డర్లో డిటెక్షన్ ఒక వారం చేస్తాం, 15 డేస్లో చేస్తామంటే కరెక్ట్ కాదు. ఎవడైనా తప్పు చేయాలంటే భయపడాలి. తప్పు చేసిన వాడిని చొక్కా పట్టుకునే పరిస్థితులు పోలీసు వ్యవస్థకు రావాలి. అన్ని టెక్నాలజీస్ ఉన్నాయి, పదును పెట్టండి, ఇన్నోవేషన్తో ముందుకు రండి. డ్రాస్టిక్ రిడక్షన్ ఇన్ క్రైమ్ రావాలి. దానికోసం పనిచేయాల్సిన కోరుతూ, ఇది 5వ కలెక్టర్స్ కాన్ఫరెన్స్, 5వ కలెక్టర్స్ ఎస్పీస్ కాన్ఫరెన్స్ జాయింట్ మీటింగ్ కూడా. 6వ మీటింగ్కి లాట్ ఆఫ్ చేంజెస్ రావాలి. ఇంకా 4-5 మీటింగ్లో పర్ఫెక్షన్ రావాలి. దానికి మీరందరూ పనిచేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. చాలా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ చూశాను, కానీ ఐ కన్సిడర్ దిస్ ఈజ్ ది బెస్ట్ కలెక్టర్స్ అండ్ ఎస్పీస్ కాన్ఫరెన్స్. టీమ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ది టీమ్. వెరీ గుడ్ వర్క్.